So now next topic is organization, organizing. Come to this seat, you will not be able to see. కనపడట్లే వాళ్ళు నిలబడి ఉన్నారు కదా. ఆర్గనైజింగ్ అంటే ఏమిటి, ఆర్గనైజేషన్ గురించి నేర్చుకున్నాం. ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆల్ దీస్ టాపిక్స్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ క్లాస్. ఎంబీఓ వరకు అయిపోయిందండి లాస్ట్ క్లాస్లో. డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజింగ్, ఆర్గనైజేషన్, ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అక్కడ వరకు నేర్చుకుందాం. ఓకే, మన ఆర్గనైజేషన్ మంచిగా ఉందా, మీకు నచ్చిందా? మన ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మన కాలేజీ నచ్చిందా? ఆర్గనైజేషన్ అంటే ఏమర్థమవుతున్నది మీకు? వాట్ డూ మీన్ బై ఆర్గనైజేషన్? ఆర్గనైజేషన్లో ఏముంటుంది? వాట్ డూ మీన్ బై ఆర్గనైజేషన్? మా ఆర్గనైజేషన్ మంచిదని చెప్తారా, బయటికి పోయి నాకు చెడ్డదని చెప్తారా, అందరు బిత్తిరోళ్ళు ఉన్నారని చెప్తారా? అంటే ఏమర్థమవుతున్నది మీకు? వాట్ డూ మీన్ బై ఆర్గనైజేషన్? ఏముంటుంది ఆర్గనైజేషన్? సంస్థలో ఏముంటుంది? ఓకే, మన కాలేజీలో అయితే విద్యార్థులు ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు, ఇంకా లెక్చరర్స్ ఉంటారు, స్టడీ ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, ఇంకా గ్రౌండ్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా దీనికి ఒక లక్ష్యం ఉన్నది. దెర్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. యూ విల్ హ్యావ్ ఎయిమ్, ఆబ్జెక్టివ్. ఇది గవర్నమెంట్ కాలేజ్ అయితే సేవ అందించాలి విద్యార్థులకు అనే లక్ష్యం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, సేవతో పాటు లాభం కూడా సంపాదించాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏమి లేదు కదా, మీ నుంచి లాభం సంపాదించేంత ఏం వసూలు చేయట్లేదు కదా. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు, యూనివర్సిటీ కట్టాల్సిన ఫీజే కట్టించుకుంటున్నారు, అంతకు మించి ఇంకా ఏమి లేదు కదా పెద్దగా. కానీ ఒక ఆర్గనైజేషన్ అంటే, ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్ విల్ బి సెటప్ విత్ హ్యూమన్ రిసోర్సెస్. మనుషులు కావాలి. ఇప్పుడు ఏ సంస్థకైనా సరే మీకు ఎన్ని ఎంలు కావాలని చెప్పాను? 5 M's 6 M's చెప్పాను కదా. ఏమేమి ఎంస్? మెటీరియల్ కావాలి, మనీ కావాలి, మెన్ కావాలి, మెషినరీ కావాలి, మార్కెటింగ్ కావాలి. ఇవి ఈ ఎంస్ కావాలి అని చెప్పాను. వీటిని అన్నిటిని మేనేజ్ చేసేది మేనేజ్మెంట్. 6 M's అని చెప్పాను. ఈ 6 M's కావాలి. సో ఆర్గనైజేషన్లో 6 M's ఉంటాయండి. ఏ ఒక్క ఎం లేకపోయినా ఆర్గనైజేషన్ అనేది నడవదు. సో దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే సిస్టమ్నే ఆర్గనైజేషన్ అంట. సో ఆర్గనైజింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఒక లక్ష్యం కొరకు పనిచేసే వ్యవస్థ. ఒక లక్ష్యం కొరకు కొద్దిమంది వ్యక్తులు కలిసి ఒక సంస్థను స్థాపించి, ఒక వ్యక్తి అయినా సరే సంస్థను స్థాపించి దానికోసం ఆ లక్ష్యం కోసం, లక్ష్యం నెరవేరాలి అంటే కొంతమంది ఉద్యోగస్తులను తీసుకోవటం, వాళ్ళ ద్వారా పని చేయించడం. సో దట్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్ అప్. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఆర్గనైజేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏమిటి అనేది చూద్దామండి ఇన్ దిస్ క్లాస్. ప్లీజ్ సిట్ డౌన్. So this is what you mean by saying organizing. So organizing is the process of identifying and grouping the work to be performed. ఈ కాలేజ్, మనం కాలేజీని ఆర్గనైజేషన్ అనుకుంటే అసలు ఏం పని చేయాలి అనేది ఫస్ట్ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై. ఏం పని చేయాలండి? చదువు చెప్పాలి కదా. చదువు చెప్పాలంటే మరి ఏం చేయాలి? టీచర్స్ కావాలి, టైం టేబుల్ వేయాలి, ఏ సబ్జెక్టు ఎవరు చెప్పాలో యూ హ్యావ్ టు అలోకేట్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది వర్క్ అండ్ యూ హ్యావ్ టు గ్రూప్ ద వర్క్. అందుకని గ్రూప్స్ చేశారు. BA ఒక గ్రూపు, BCom ఒక గ్రూపు, BSc ఒక గ్రూపు. అంతేగాని లాంగ్వేజెస్కు తప్ప మిగిలిన సబ్జెక్టులకు మిమ్మల్ని కలిపి కూర్చోబెడుతున్నారు ఏమన్నా? బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎవరి గ్రూప్ వాళ్ళది, ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళవి. ఓన్లీ లాంగ్వేజెస్కి మాత్రమే సేమ్ సబ్జెక్ట్ కాబట్టి కలిపి కూర్చోబెడుతున్నారు. సో ఆర్గనైజింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ ద వర్క్ టు బి పర్ఫార్మ్డ్. ఏ పని అయితే చేయాలనో దానికి సంబంధించిన ప్రక్రియను గుర్తించటం, ఒకే విధమైన ప్రక్రియలను ఒక సమూహంగా ఏర్పాటు చేయటం అనేది మీకు ఆర్గనైజింగ్లో ఉంటుంది. అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ, డిఫైనింగ్ అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ. డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ నువ్వు ఈ పని చేయాలని చెప్పి నీకు అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చేస్తాను. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు మేక్ దట్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఆర్ దట్ గ్రూప్ రెస్పాన్సిబుల్, దట్ వింగ్ రెస్పాన్సిబుల్. నువ్వు ఇది ప్రొడ్యూస్ చేయాలి, దానికి యు ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ప్రొడక్షన్ తక్కువైనా ఎక్కువైనా యు ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యువర్ వింగ్, యువర్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో అండ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గివింగ్ అథారిటీ. అథారిటీ లేనిది రెస్పాన్సిబిలిటీ ఉండదు, రెస్పాన్సిబిలిటీ లేనిది అథారిటీ ఉండదు. ఇఫ్ దే
ఆర్ నాట్ గివెన్ ప్రాపర్లీ, అథారిటీ ఈజ్ నాట్ గివెన్, దెన్ యూ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అధికారం లేకుండా బాధ్యత అనేది ఉండదండి, రాణించదు. మీకు చదువు చెప్పే బాధ్యత నాకు ఉన్నప్పుడు మిమ్మల్ని దండించే అధికారం కూడా నాకు ఉండాలి. మీరు క్లాస్కి వచ్చేటట్టు చేసే అధికారం నాకు ఉండాలి, మీ అటెండెన్స్ తీసుకునే అధికారం నాకు ఉండాలి. అది ఇవ్వకపోతే మీరు రారు. సార్కి ఏం చార్జ్ చేతిలో ఏం పవర్ లేదు కదా, సార్ ఏం అనలేడు కదా మనల్ని అని అనే పరిస్థితి ఉంటుంది. సో యూ హ్యావ్ టు డెలిగేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ, బోత్ యూ హ్యావ్ టు గివ్. అథారిటీ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి. అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్, ఒకరికి మధ్యన సంబంధాలు ఏర్పరచాలి సంస్థలో. ఓకే, ఇప్పుడు మన కామర్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ సార్ చెప్తున్నారు, నేను BOM చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ 2 ఉంటుంది, బిజినెస్ లాస్ ఉంటుంది. FA 2 సార్ చెప్తారు, బిజినెస్ లాస్ నేను చెప్తాను. సో యు ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరు ఏ సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి, అటువంటి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. ఎనీ ఆర్గనైజేషన్, ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ రిలేషన్షిప్స్. బాస్కి సబార్డినేట్స్కి బాస్కి మధ్యన రిలేషన్షిప్స్ ఉంటాయి. అండ్ టు ఎనేబుల్ పీపుల్ టు వర్క్ టుగెదర్ ఎఫెక్టివ్లీ ఇన్ అకంప్లిషింగ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు సాధించడం కోసం ప్రజల ఎవరైతే పీపుల్ మీన్స్ హియర్ ఎంప్లాయీస్, ఆర్గనైజేషన్లలో ఎంప్లాయీస్ మధ్యన వాళ్ళు రిలేషన్షిప్స్ని ఏర్పాటు చేసి అల్టిమేట్ ఎయిమ్ ఈస్ అకంప్లిషింగ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల సాధన కోసం ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, టు అచీవ్ దెమ్, టు అకంప్లిష్ ద ఆబ్జెక్టివ్స్ యు ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఎంప్లాయీస్. నువ్వు రకరకాల డిపార్ట్మెంట్స్ చేస్తావు, రకరకాల గ్రూప్స్ చేస్తావు, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మధ్యన సంబంధాలు ఏర్పరిచి అల్టిమేట్గా మన సంస్థ యొక్క ధ్యేయం ఏదైతే ఉన్నదో, లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తావు. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్గనైజింగ్. ఆ ప్రాసెస్ని ఆర్గనైజింగ్ అంటాం. అది వచ్చే అవుట్పుట్ ఆర్గనైజేషన్, వ్యవస్థ లేదా సంస్థీకరణ తెలుగులో. ఆర్గనైజేషన్ అంటే సంస్థ. ఓకే, then what is an organization? Organization is a structured group of people working together to achieve common goals. అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం కొద్దిమంది ఏర్పడిన వ్యక్తుల సమూహమే సంస్థ అంటున్నాం. అండ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్, వాళ్ళు అందరూ కలిసి కృషి చేస్తారు ఒక లక్ష్య సాధన కోసం. త్రూ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ హైరార్కీ ఆఫ్ అథారిటీ, వాళ్ళు దేని ద్వారానండి? డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన ద్వారా. అట్లనే అథారిటీ, హైరార్కీ, క్రమానుగత శ్రేణి అంటాం. హైరార్కీ అంటే పైనుంచి కింది దాకా అధికారం ఫ్లో అవుతూ ఉంటుంది. క్రమానుగత శ్రేణి వాటి ద్వారా ఒక సంస్థ ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందండి. సో కీ ఫీచర్స్, ఆర్గనైజేషన్ యొక్క ఫీచర్స్ ఏముంటాయండి? లక్షణాలు ఏంటి? కామన్ ఆబ్జెక్టివ్స్. మీ ఈ కాలేజీ యొక్క కామన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు సర్వ్ ది స్టూడెంట్స్, విద్యార్థులకు సేవ అందించే ఉద్దేశము, విద్యార్థులను డిగ్రీ పాస్ అయ్యే విధంగా తగినంత నాలెడ్జ్, స్కిల్ అనేది పొందించే ఉద్దేశము. అందుకని మాకు సహాయంగా మేము ఇంకొకరి కొలాబరేషన్, టాస్క్ అని మీతోటి చెప్తున్నాం, టాస్క్ నేర్చుకోండి అని. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్స్. సో వాటి ద్వారా మీకు అవసరమైన స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశం. సో ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ యూ విల్ హ్యావ్ కామన్ ఆబ్జెక్టివ్స్. దెన్ అథారిటీ స్ట్రక్చర్. కాలేజీ తీసుకుంటే అథారిటీ, హైయెస్ట్ అథారిటీ ఎవరున్నారండి? మీ గతంలో చెప్పాను, ఆ వ్యక్తి ఫోటో కూడా చూపించాను మీకు. కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, CCE అంటామని చెప్పాను. CCE కింద JDలు ఉంటారు, జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు. అలానే AGO, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ అంటారు, వాళ్ళు కూడా ఉంటారు, సార్ ఉంటారు. నెక్స్ట్ కాలేజీ స్థాయిలో ప్రిన్సిపల్, దెన్ ఫ్రమ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్, తర్వాత లెక్చరర్స్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, అటెండర్స్. దిస్ ఈజ్ అథారిటీ స్ట్రక్చర్. ప్రతి సంస్థ కూడా అథారిటీ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ విధంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అథారిటీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఓకే, దెన్ రూల్స్ అండ్ పాలసీస్. ప్రతి వ్యవస్థకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మన పరీక్ష ఫీజు కట్టారు కదా, పోయిన వారం కట్టారా లేదా? అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బిత్తిరి కట్టలేదు కదా.
యూనివర్సిటీ ఎంత ఫీజు అయితే డిసైడ్ చేసిందో అంత ఫీజే కట్టారు, కానీ ఎక్కువ కట్టారు ఏమన్నా, ₹1 అన్నా కట్టలేదు. రూల్స్ ఆర్ ఫిక్స్డ్, పాలసీస్ విల్ బి దేర్, బేస్డ్ ఆన్ దోస్ పాలసీస్, based on those rules and regulations, you are going to work. So in every organization you will have rules, set of rules, నియమ నిబంధనలు ఉంటాయి, విధానాలు ఉంటాయి, వాటికి అనుగుణంగానే మనం పనిచేస్తాం ప్రతి ఆర్గనైజేషన్లో కూడా. దెన్ డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏమిటండి, శ్రమ విభజన. మీకు హెన్రీ ఫెయాల్స్ ప్రిన్సిపల్స్లో వచ్చినాయి కదా, 14 ప్రిన్సిపల్స్లో ఇది డివిజన్ ఆఫ్ వర్క్ వచ్చింది. ఓకేనా, శ్రమ విభజన, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను. సో డివైడింగ్ ద వర్క్ టుగెదర్. ఓకే, దెన్ కోఆర్డినేషన్, సమన్వయం, ఇది కూడా వచ్చిందండి. దెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రజలు లేకపోతే మెన్ చెప్పాను కదా, 6 M's లేకపోతే ఆర్గనైజేషన్ నడవదు. గ్రూప్ ఆఫ్ పీపుల్, మెన్, ఇవన్నీ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇవి ఉంటాయండి. ఇవి లేనిది మీ ఇంటి దగ్గర కిరాణా షాప్ కూడా గమనించండి, ఇవి ఉంటాయండి. ఇంటి పక్కన కిరాణా షాప్, వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఏమున్నదండి, లాభం సంపాదించాలి. అథారిటీ స్ట్రక్చర్, ఓనర్ ఉంటాడు, మొగుడో పెళ్ళామో, వాళ్ళ పేరు మీద షాప్ నడుస్తుంది. మొగుడు చెప్పింది పెళ్ళాం వింటుంది, పెళ్ళాం చెప్పింది మొగుడు వింటాడు, వాళ్ళ పిల్లలు వింటారు, తల్లిదండ్రి ఉంటే వాళ్ళు మాటలు వింటారు. సో అథారిటీ స్ట్రక్చర్ విల్ బి దేర్. దెన్ రూల్స్ అండ్ పాలసీస్, ఇగో పల్లీలు 100 పెట్టి తెస్తే 140కి అమ్మాలి, రూల్ అది. బాగా వాడు వస్తే ₹10 తగ్గించు, ₹5 తగ్గించు, వాడు నెల బాగుతాం కాబట్టి మనం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్, పాలసీస్ విల్ బి దేర్. దెన్ డివిజన్ ఆఫ్ వర్క్, మొగుడు ఒక పని చేయాలి, పెళ్ళాం ఒక పని చేయాలి, పిల్లలు ఒక పని చేయాలి, చేయాల్సిన పనిని తలా పంచుకుంటారు. దెన్ కోఆర్డినేషన్, అందరి మధ్యన సమన్వయం ఉండాలన్నా వద్దా, మొగుడి మధ్యన పిల్లల మధ్యన సమన్వయం లేకపోతే సంస్థ నడవదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ₹100 తెచ్చింది 140కి అమ్మకుండా 80కే అమ్మాయి అనుకో, నీకు రేపు పొద్దున్న తెల్లారి షాపు లాస్ వస్తుంది, మూసుకోవాల్సి వస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్, పాలసీస్ విల్ బి దేర్. దెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అది ఒకటే కుటుంబం వాళ్ళు కలిసి ముందుకు వచ్చి సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళే పని చేయొచ్చు, లేదా పని వాళ్ళతో చేత కాకపోతే ఇంకొకరిని బయట నుంచి తీసుకుంటారు పని చేయడానికి. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఓకే, సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అండ్ దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్గనైజింగ్. అనేది ఒక క్రమ పద్ధతిలో పెట్టడమే ఆర్గనైజింగ్ అండి. ఓకే, దెన్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, ఇదండి ప్రాసెస్. దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ఆర్గనైజింగ్ ప్రాసెస్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్. అసలు ఏ ఉద్దేశంతో, కార్యకలాపాల గుర్తింపు, అసలు ఏ సంస్థలో ఏ పనులు ఉన్నవి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది యాక్టివిటీస్. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ అన్ ఆర్గనైజేషన్, పర్చేజెస్, సేల్స్, అడ్వర్టైజింగ్, అకౌంట్స్ మెయింటెనెన్స్, మార్కెటింగ్, storage, different activities will be there. You have to identify activities. Then grouping of activities, same features ఉన్న వాటిని, సిమిలర్ యాక్టివిటీస్ ఉన్న వాటిని ఒక డిపార్ట్మెంట్ గా చేస్తాం. We are going to group the activities. Okay, grouping of activities. Then assignment of duties, ఎవరు ఏ పని చేయాలనో వాళ్ళకి ఆ పనిని అసైన్ చేస్తావా అందివ్వటం అనేది గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే కార్యకలాపాల సమూహీకరణ. ఎవరు చెప్పాలి, డివిజన్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద వర్క్, యు ఆర్ గోయింగ్ టు గ్రూప్ ద యాక్టివిటీస్. కామర్స్ డిపార్ట్మెంట్ ఒకటి, BA డిపార్ట్మెంట్ ఒకటి, సైన్స్ డిపార్ట్మెంట్ ఒకటి. మళ్ళీ సైన్స్లో 2, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ. ఫిజికల్ సైన్స్ అంటే MPCకి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మళ్ళీ లాంగ్వేజెస్ ఒకటి, తెలుగు, ఇంగ్లీష్. సో అలానంటే అట్లా ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్, గ్రూపింగ్, దెన్ అసైన్మెంట్ ఆఫ్ డ్యూటీస్, దెన్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఎవరికి ఏం పవర్ అప్ప చెప్పాలి అనే దాన్ని ఆధారం చేసుకొని పవర్ అప్పచెప్పడం జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ టు డెలిగేట్ ది అథారిటీ. ఇప్పుడు మాకు ఇచ్చిన పవర్ను అనుసరించి అధికార అప్పగింత, అధికార బదిలీ. మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ఏం చేయాలి, మరి మీ యొక్క అటెండెన్స్ తీసుకోవాలి, క్లాసులు తీసుకోవాలి, రాకపోతే ఎందుకు రాలేదని అడగాలి. దట్ ఈస్ ద పవర్ వీ ఎంజాయ్, దట్ ఈస్ అథారిటీ వీ హ్యావ్. మీకు ఇంటర్నల్ మార్క్స్ మా చేతిలో ఉంటవి. సో అట్లా
అథారిటీ మొత్తం ప్రిన్సిపల్ గారి చేతిలోనే కాకుండా ఎవరికి మీరు పని చేయాలి కాబట్టి పనికి సంబంధించిన అథారిటీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏ సబ్జెక్టు ఇప్పుడు నా సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ ఐ కెన్ పోస్ట్, బట్ ఐ కెనాట్ పోస్ట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎఫ్ఏ మార్క్స్ ఆర్ ఫిట్ మార్క్స్. ఐ కెనాట్ పోస్ట్. అథారిటీ ఈస్ గివెన్ ఫర్ మీ ఓన్లీ రిగార్డింగ్ బిఓఎం సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ కండక్ట్ చేయడం, ఏమైనా ప్రాక్టికల్స్ ఉంటే అవి కండక్ట్ చేసుకోవటం, దానికి సంబంధించిన అథారిటీ అధికారం మాత్రమే నాకు అప్పగించడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది స్టెప్స్, ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ పెట్టుకోండి. ఓకే, డెలిగేషన్, ఇది అసైన్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అంటే బాధ్యతల అప్పగింత. ఫోర్త్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే అధికార బదలాయింపు. ఓకే, ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్, డిపార్ట్మెంట్స్ మధ్యన సంబంధాల స్థాపన, బిట్వీన్ ఆర్ ఎమాంగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్, సంబంధాలు, ఒకరి తర్వాత ఒకరి క్లాస్ తీసుకోవడం అలాంటివి. మన కాలేజీ విషయానికి వస్తే దెన్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీస్. కోఆర్డినేట్ చేయాలి కదా. కోఆర్డినేట్ అంటే తెలుగులో ఏమంటామని చెప్పాను, కోఆర్డినేషన్ అంటే సమన్వయం. మీకు చాలాసార్లు గుర్తు చేస్తున్నాను, 6 అక్క చెల్లెళ్ళు కొడుకు తమ్ముడి కథ కూడా చెప్పాను కదా. కోఆర్డినేషన్ లేకపోతే వేస్ట్. అందరూ కరెక్ట్ పనులే చేస్తున్నారు కానీ కోఆర్డినేషన్ లేకపోతే ఇట్ విల్ బి ఎ ఫెయిలియర్. అది సంస్థకు నష్టాన్ని కలిగిస్తుంది. యూ హ్యావ్ టు కోఆర్డినేట్. ఓకే, సింక్రనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్, దట్ ఈస్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్, సింక్రనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ హార్మోనియస్ రిలేషన్షిప్స్ షుడ్ బి మెయింటైన్డ్. హార్మోనియస్ అంటే ఒకదానికి సంబంధం ఉండాలి. అందరూ మంచి పనులే చేస్తున్నారు కానీ ఒకరికి చెప్పకుండా ఇంకొకరు పని చేస్తే అది వేస్ట్ అవుతుంది, కథలో చెప్పిన విధంగా. ఓకే, దెన్ ప్రొవైడ్ రిసోర్సెస్. వనరుల కేటాయింపు, ప్రొవైడింగ్ రిసోర్సెస్. నా క్లాస్ తీసుకోమని బోర్డు ఇవ్వకుండా, చాక్ పీస్ ఇవ్వకుండా, ప్రొజెక్టర్ ఇవ్వకుండా, కంప్యూటర్ ఇవ్వకుండా, సిస్టమ్ ఇవ్వకుండా అంటే నేను క్లాస్ చెప్పగలనండి? నేను చెప్పినా మీకు అర్థమవుతుందా? కెన్ యూ అండర్స్టాండ్? ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ సెట్ ఫర్ ది పీపుల్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ రిసోర్సెస్. మీరు కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా, నాకు రాసుకోవడానికి బోర్డు ఇవ్వకుండా, లేకపోతే నేను ఆపరేట్ చేసుకోవడానికి మౌజ్ ఇవ్వకుండా, కీబోర్డ్ ఇవ్వకుండా, వితౌట్ రిసోర్సెస్ ఐ కెనాట్ టీచ్. కాబట్టి వనరులు లేకుండా ఒక సంస్థ తన యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోలేదు, లక్ష్యాల వైపు వెళ్ళలేదు. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్. ఓకే, దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, వీటి గురించి చెప్పనండి. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. దాదాపు హెన్రీ ఫెయాల్స్ 14 ప్రిన్సిపల్స్లో ఇవన్నీ వచ్చినాయండి. దాదాపు అవి రాసినా చాలు, మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఒక 10 దాంట్లో మీకు 14 ప్రిన్సిపల్స్ చెప్పాను. అప్పుడు అందరితోటి రాయించాను కూడా అవి ఇంపార్టెంట్ అని చెప్పి, ఎందుకంటే మళ్ళా వస్తాయి అవి అన్నిట్లో. సో ఆ 14లో ఏ 10 రాసినా చాలండి. యూ కెన్ రైట్ ఎనీ 10 ఆఫ్ దోస్ 14 ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ అందులో వచ్చి ఉంటాయండి. ఓకే, యూ కెన్ రిఫర్ దట్ పేజ్, యూ కెన్ రిఫర్ దట్ టాపిక్. మీకు 14 ఆ రోజు రాయించాను, స్లిప్ టెస్ట్ లెక్క. క్లాస్ అయిపోగానే రాయించాను, కంపల్సరీ రాయాలి, ఇది ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో అందులో అట్లీస్ట్ 10 రాయండి. అవే ఇక్కడ రిపీట్ అయినాయండి దాదాపుగా, 1-2 మైనర్ చేంజెస్ తోటి. సో మీ నోట్స్లో ఆ విధంగా రాసుకోండి, రిఫర్ ఫెయాల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. అవే ఇక్కడ మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లు కూడా అవే వస్తాయండి. సో ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ ఒక భాగం. వితౌట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ దేర్. ఉన్నాయి 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, అవే ఇక్కడ రాసేయండి, అవే. ఓకే, సో అవే ఇక్కడ రాయండి, నో ఇష్యూ. అందుకని అది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను, రాయించాను ఆ రోజు. ఓకే, వెరీ గుడ్. సో సేమ్ 14, జస్ట్ ఇంకా 12 ఉన్నాయి. ఇంకా 14 మీకు గుర్తుండి రాస్తే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఎందుకంటే వితౌట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ దేర్. వితౌట్ ఆర్గనైజేషన్ దేర్ ఇస్ నో మేనేజ్మెంట్. రెండు ఒకటేనండి. ఆర్గనైజేషన్కి మేనేజ్మెంట్ అవసరం,
ఆర్గనైజేషన్ లేకపోతే మేనేజ్మెంట్ లేదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీ లేకపోతే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు ఉంటారండి? పోస్ట్ ఉంటుందా చెప్పండి? మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రిన్సిపల్ గారు ఒకటి మానిటర్ చేయడానికి కావాలి కాబట్టి ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మనం అందరం లేకపోతే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఉండరు కదా. సో అట్లా దాని అర్థం. సో ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యూ కెన్ రైట్ ఇంటర్చేంజబుల్లీ, ఒకదానికొకటి సేము. అవి గుర్తుంటే అవే తెచ్చి ఇక్కడ రాయండి, మీకు వేరే అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ వై ద టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హెన్రీ ఫెయల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, సో అవి గుర్తుపెట్టుకోండి 14. నౌ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్గనైజేషన్లో రకాలు. ప్రధానంగా 2 రకాలు ఉన్నాయండి, ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫార్మల్ ఆర్గనైజేషన్కు ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్కు తేడా ఏమిటి అంటే, తెలుగులో ఏమంటామంటే నియత సంస్థ, అనియత సంస్థ. ఫార్మల్ అంటే నియత, ఇన్ఫార్మల్ అంటే అనియత. ఓకే, ఇప్పుడు మీకు చాలా సింపుల్గా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. మనకు అఫీషియల్గా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది కదా కాలేజీది, బీకామ్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి స్టూడెంట్స్ తోటి ఒక గ్రూప్ ఉంది, అందులో మేము కూడా సభ్యులుగా ఉన్నాం. అది కాకుండా మీ ఫ్రెండ్స్ కలిపి ఇంకా వాట్సాప్ గ్రూపులు చేసుకోవచ్చు. అవి ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలియదు. అవి మీరు ఒకటే ఊరు నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఒకటే ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదా అమ్మాయిలు ఒక గ్రూప్ కావచ్చు, అబ్బాయిలు ఒక గ్రూప్ కావచ్చు. వాట్సాప్ గ్రూపులు ఎన్నో ఉంటాయి. సో దే ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. అంటే దాంట్లో అఫీషియల్ పెద్ద వీళ్ళ తర్వాత వీళ్ళు ఉంటారు అనేది ఉండదండి. అదే ఫార్మల్ ఆర్గనైజేషన్లో మేము పెట్టిన గ్రూపులో మాత్రం కంపల్సరీ ఎవరి కొద్ది మంది మాత్రమే అడ్మిన్లుగా ఉంటారు. ఆ వాళ్ళకు మాత్రమే మెసేజ్లు పంపించే పవర్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు పంపించలేరు. అవునా కదా? గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీరు చూడొచ్చు, అడ్మిన్లకు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం మెసేజ్లు పంపించే పవర్ ఉండేటట్టుగా చేస్తారు నార్మల్. లేకుంటే బిత్తిరి మెసేజ్లు అన్నీ వస్తుంటాయి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఆ పండుగ శుభాకాంక్షలు, ఈ పండుగ శుభాకాంక్షలు అన్నీ ఊదరగొడుతుంటారు. బర్త్డే శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, ఏ కాంక్షలు ఉంటే అవన్నీ దాంట్లో వ్యక్తపరుస్తుంటారు. సో అట్లా బిత్తిరిగా అవుతుందని చెప్పి ఎవరికైతే అడ్మిన్లుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పవర్ ఇస్తుంది. సో ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ కూడా అట్లనేనండి. ఇన్ఫార్మల్ మీన్స్ మనం అంతర్గతంగా మన అనుకూలత కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఫార్మల్ అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ద ఫార్మల్ ఆర్గనైజేషన్ దెర్ విల్ బి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్. దాన్ని బైపాస్ చేసి పోవడానికి ఉండదు. ఇప్పుడు నేను నా పైన సీనియర్ని కానీ జూనియర్ని కానీ ఆ మాటకు వస్తే అరే అని పిలవలేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి నేను మాట్లాడలేను, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడలేను. కానీ అదే ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూపులలో మీరు సినిమాకు పోదాం రా అని మాట్లాడుకోవచ్చు, ఈ టైంకి నువ్వు ఇక్కడికి రా అని మాట్లాడుకోవచ్చు, క్లాసు బంక కొడదామని మాట్లాడుకోవచ్చు, లేదా సెలవులు కాలేజీ ఇచ్చేదేంటి బోర్డు సెలవులు, 5 సెలవులు కాలేజీ ఇస్తే ఇంకో 5 కలుపుకుందాం రా మనం ఈ రోజు నుంచి రా అని మాట్లాడుకోవచ్చు. కానీ అఫీషియల్గా మన గ్రూప్లో మాట్లాడుకోవస్తున్నావన్నీ మీరు యూ కెనాట్ స్పీక్. సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ పర్సనల్ ఆర్గనైజేషన్, జస్ట్ ఆపోజిట్ టు ఫార్మల్. దేర్ విల్ నాట్ బి ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. మీ ఇష్టం ఎవరన్నా దాంట్లో సంభాషించవచ్చు, పై స్థాయి కింది స్థాయి అనేది ఉండదండి. కానీ ఫార్మల్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్, యూ కెన్ సీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్. కాలేజీకి ఎట్లనైతే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, నెక్స్ట్ సీనియర్ లెక్చరర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నదో, ఆ ఫార్మల్ ఆర్గనైజేషన్లో కూడా అట్లనే ఉంటుందండి. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు enjoy certain roles, certain duties, certain responsibilities, certain power, certain authority, and relationships are clearly defined. ఎవరి సంబంధం ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అనేది క్లియర్లీ డిఫైన్డ్. నువ్వు ఈ పనే చేయాలంతే. నేను వచ్చి తెలుగు చెప్తా అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఎందుకంటే తెలుగుకు మేడం ఉన్నారు. నేను వచ్చి ఇంగ్లీష్ చెప్తా అంటే ఇంగ్లీష్ చెప్పడం కరెక్ట్ కాదు. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏదో నేను వాగిపోవాలి క్లాస్లో, ఎందుకంటే వేరే వాళ్ళ సబ్జెక్ట్ చెప్పకూడదు. బికాజ్ రోల్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. నువ్వు ఈ పనే చేయరా సోడా అని ఇచ్చారు, ఆ పనే చేయాలి. మనం ఆ పని తప్ప ఇంకా వేరే పని చేయడానికి ఉండదండి. కానీ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అట్లా కాదు, యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ అదర్స్ రోల్. ఓకేనా? సో ఆ విధంగా వెళ్ళొచ్చండి. సో ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్. దాన్ని
ఖచ్చితమైన రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, మన కాలేజీ అనేది ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అండి. వాళ్ళు ఎప్పుడు తెరవాలి ఎప్పుడు ముయ్యాలనేది వాళ్ళ ఇష్టం. ఒక రోజు బంద్ చేస్తే మీరు పోయి అడగడానికి ఏమైనా పవర్ ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నది, 10 రోజులు బంద్ చేస్తారు, దానికి ఏమైనా రూల్ ఉందా ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు పూర్తి ఈ టైం తెరవాలి అని? కానీ మన కాలేజీకి రూల్ ఉందా 10 to 4 పని చేయాలని ఉందా? బంద్ చేస్తే మీరు ప్రశ్నించవచ్చు, సార్ ఈ రోజు పని దినం కదా సార్ ఎందుకు బంద్ చేశారు? దేర్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్. ఫర్ ఎవ్రీ ఫార్మల్ ఆర్గనైజేషన్ యూ విల్ హ్యావ్ రూల్స్ రెగ్యులేషన్స్. దెర్ ఇస్ ఎ సెటప్, దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్, responsibility is there, authority is there. In informal organization you do not have any rules, no setup is there, no organizational setup is there, no roles and regulations are there, no responsibilities are there, no power is divided. అక్కడ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదండి. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటవి, వాటిని తప్పనిసరిగా మనం పాటించవలసింది. సో దట్ ఈస్ ఫార్మల్ ఆర్గనైజేషన్. అండ్ అనదర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. చూడండి, ఫార్మల్ ఆర్గనైజేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమున్నాయి? సో క్లియర్ స్ట్రక్చర్, డెలిబరేట్లీ క్రియేటెడ్ స్ట్రక్చర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్, యూ కెనాట్ బైపాస్ ఇట్. నేను పోయి ప్రిన్సిపల్ చైర్లో కూర్చోలేనండి. కూర్చోగలుగుతాను, ఈ కుర్చీలలో ఎక్కడన్నా కూర్చోగలుగుతా, బట్ ఐ కెనాట్ సిట్ ఇన్ ప్రిన్సిపల్ చైర్ బికాస్ దట్ ఈస్ ఎ పవర్ చైర్. అది క్లియర్గా ఎవరు ఏం చేయాలి, ఏం పని చేయాలి అనేది అక్కడ ఫిక్స్ చేసి ఉన్నది. సో దెన్ డిఫైన్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నవి. మీకు లాస్ట్ డేట్ ఎగ్జామినేషన్ ఫీజు అయిపోయింది, ఇప్పుడు కట్టేది 50 రూపాయల ఫైన్ తోటి. ఇంకో 3 రోజులలో అది కూడా అయిపోతుంది. అది అయిపోయినాక నేను వచ్చి ఫీజు కడతా అంటే తీసుకుంటుందండి? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. మీరు ఆన్లైన్లోనే చూస్తారు, ఆన్లైన్లోనే కడుతున్నారు మీరు. అది గడువు తాడి అయిపోయినాక ఇట్ విల్ నాట్ ఓపెన్, మీకు ఓపెన్ కాదు అది, బికాజ్ రూల్స్ ఫ్రేమ్, స్ట్రిక్ట్ గా ప్రొసీజర్స్ ఉన్నవి, దాని ప్రకారమే ఒక ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. దెన్ గోల్ ఓరియంటెడ్ డిజైన్, గోల్ ఉన్నదండి, ఎయిమ్ ఉన్నదండి, ఆబ్జెక్టివ్ ఉన్నది, దాని ప్రకారమే అది పనిచేస్తుంది. దెన్ అఫీషియల్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్. సో వీ హ్యావ్ టు రిపోర్ట్ అఫీషియల్లీ, వీ హ్యావ్ టు గివ్ అవర్ రిపోర్ట్స్. మేడం వచ్చి, ప్రిన్సిపల్ గారు వచ్చి నా అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేయొచ్చు, షీ కెన్ మానిటర్, నువ్వు ఏం క్లాస్ చెప్తున్నావు అని షీ కెన్ కమెంట్, షీ కెన్ మానిటర్. ఓకే, షీఈ్ మై బాస్, కాబట్టి ఆమెను క్లాస్కు రాకుండా నిరోధించలేను, నా రికార్డు తనిఖీ చేయకుండా కూడా ఐ కెనాట్ స్టాప్. ఓకే, సో దెన్ క్లియర్ హైరార్కీ అండ్ అథారిటీ. హైరార్కీ అంటే చెప్పాను, క్రమానుగత శ్రేణి, పైనుంచి కింది దాకా అధికారం ఫ్లో అవుతుంది.